హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ పవన్. ఈరోజు మన ముందున్నారు టీడీపీ నేత అంకంరావు గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, సుమన్ గారు ఒక వేదిక తీసుకొని కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ఏపీలో బీసీలకు రక్షణ లేదు అని అంటున్నారు. దాని బ్యాక్గ్రౌండ్ ఏం సార్? ఎందుకు సార్ ఆ మాటలు అన్నట్టు? ఆయన అన్న దాంట్లో వాస్తవం ఉందండి. ఎందుకంటే 2019 నుంచి ఈ 4 సంవత్సరాలు చూసుకుంటే బీసీల మీద కావచ్చు, బీసీ నాయకుల మీద కావచ్చు చాలా అకృత్యాలు జరిగినాయి, హత్యలు కూడా జరిగినాయి. ఇవన్నీ కూడా అధికార పార్టీ పెద్దల అండదండలతోటి, వారి ప్రోద్బలంతో జరిగినాయి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. బీసీల ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కొండంత అండ బీసీలు. వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం రకరకాలుగా దాన్ని వర్ణించేసి కమ్మ పార్టీ అని రకరకాలుగా మాట్లాడుకుంటూ రాజకీయ లబ్ధి పొందారు. వాస్తవంగా ఇప్పుడు దాకా తెలుగుదేశం పార్టీని కాపాడుతుంది, తెలుగుదేశం పార్టీని అండదండగా ఉందో మాత్రం బీసీ సోదరులు, కాపు సోదరులు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇది వాళ్ళకి తెలుసు. ఆనాటి కాంగ్రెస్ వాళ్ళకి కావచ్చు, ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కావచ్చు, క్షుణ్ణంగా తెలుసు వీళ్ళకి. గత ఎన్నికలప్పుడు 2019లో జరిగిన ఎన్నికలకు ముందు నుంచి వాళ్ళు ఒక సంవత్సరం నుంచి కూడా బీసీలను ఆకట్టుకునే విధంగా వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో తీసుకొని రావటం, తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది బీసీలను దూరం చేయడంలో వాళ్ళు సబలీకృతం అయ్యారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అంతా నమ్మి వీళ్ళు కొంతమంది నిజంగా చేస్తాడేమో, పార్టీ మనకు అన్యాయం చేస్తుందేమో, ఇది కమ్మ పార్టీ ఏమో అనే ధర్మ సందేహం కలిగే విధంగా వాళ్ళు ఆ రోజు ప్రచారం చేశారు. దాన్ని కూడా నమ్మారు కొంతమంది. సరే, వాళ్ళు అధికారంలో రావడం కూడా జరిగింది. వచ్చిన తర్వాత ఏం చేశారు అని చెప్పని పరిశీలన చేసుకుంటే, సుమన్ గారన్నా ఇప్పుడు మా పార్టీ పెద్దలైనటువంటి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు కావచ్చు, కొల్లు రవీంద్ర గారు కావచ్చు, ఇలాంటి నాయకులందరం తీసుకుంటే అక్రమ కేసులు బనాయించి వాళ్ళంతా ఇబ్బంది పెట్టారో మనం క్షుణ్ణంగా చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం వల్ల బీసీలకు అన్యాయం జరగడమే కాకుండా చాలామంది బీసీలు ప్రాణాలు పోగొట్టుకోవడం కూడా జరిగింది. ఇది మాత్రం వాస్తవం. సుమన్ గారు అన్నది 100% కూడా నిజం. ఇంకోటి సార్, ఆ పార్టీకే మనం మద్దతు ఇవ్వాలని చెప్పి మరి వేరే వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే ఏ పార్టీ సార్? ఆయన ఏ పార్టీకి సపోర్ట్ అంటారు? అంటే ఇది విధంగా పలానా పార్టీ అని చెప్పలేదు, కానీ ఇప్పుడున్న పార్టీకి వ్యతిరేకంగా మాత్రం మనం పనిచేయాలన్నారు అని సుమన్ గారు చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మరి ఇప్పుడు ఉన్నది రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీకి అన్నదండగా ఉన్న బీసీలు మళ్ళీ జరిగినదంతా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఈరోజు ఏం చేయాలో ఒక నిర్ణయానికి వచ్చేసి మళ్ళీ సొంత గుటికి వచ్చారని చెప్పి నేను భావిస్తూనే ఉన్నాను. సార్, బాపట్లలో మొన్న 10వ తరగతి విద్యార్థిని పెట్రోల్ పోసి తగలబెట్టిన విషయాన్ని మనం తెలిసిందే. దాని గురించి ఎందుకు స్పందించలేదు? అంటే ఈ గవర్నమెంట్ దానివల్ల ఆయన అలా మాట్లాడారంటారా? అదే కాకుండా గతంగా ఈ 4 సంవత్సరాల నుంచి జరుగుతున్న పరిణామాలను చూసుకుంటే మామూలుగా సుమన్ గారు అలా మాట్లాడటం కూడా జరిగింది. రెండోది ఇంకోటి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, స్థానిక సంస్థలను ఒకసారి తీసుకుంటే బీసీలకి పెద్దపీట వేశాడు, బీసీలకి ఎక్కువ మంత్రి పదవులు ఇచ్చాము మేము అని చెప్పని చెప్తా ఉన్నాడు కదా. ఈ బీసీల అనే పదాన్ని ఉపయోగించుకొని ఆయన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ ఉండేది బీసీలకి. తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. మరి ఈయన వచ్చేతలకి 24% తగ్గించేశాడు మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో. మరి దానివల్ల సుమారు 16,800 మందికి స్థానిక సంస్థల్లో పదవులు రాకుండా పోయినాయి. మరి ఇది బీసీలకు న్యాయం చేసినట్ట, అన్యాయం చేసినట్ట? అన్యాయం చేసినట్టే సార్. వాస్తవమే కదా మరి అది. ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 36,000 కోట్లతోటి సప్లాన్ ఖర్చు చేశారు. దానికి సప్లాన్ నిధులనేమి పక్కకు కూడా తప్పించలేదు. మరి ఈయన వచ్చిన తర్వాత సుమారు 75,000 కోట్ల రూపాయల వాళ్ళకి రావాల్సిన నిధులు మొత్తం దారి మళ్లించడం జరిగింది. మరి ఇది బీసీలకి న్యాయం చేసినట్ట, అన్యాయం చేసినట్ట? అన్యాయం చేసినట్టే సార్. మరి అందుకే కదా ఇప్పుడు సుమన్ గారు మాట్లాడినా, ఇంకోళ్ళు మాట్లాడినా జరిగే వాస్తవాలు. ఇప్పుడు గొంతెత్తిన బీసీ నాయకులందరి మీద విచక్షణారహితంగా దాడులు చేయించటం, హత్యలు చేయించటం, అలాగే కేసులు పెట్టించటం, నానా ఇబ్బందులు పెడుతున్నారు కదా. మరి బీసీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ దాని గురించి స్పందించకుండా, ఈ కనపడకుండా ఏకాడికి ఎదురుదాడి చేస్తూ ప్రతిపక్షం మీద
వాళ్ళ అసమర్థతని ఎత్తి చూపుతున్నందుకు, జరుగుతున్న అన్యాయాలను ఎత్తి చూపుతున్నందుకు వాళ్ళు ప్రతి విమర్శలు చేసుకుంటూ వస్తున్నారే తప్ప వాళ్ళకై వాళ్ళు బీసీలకి ఏం న్యాయం చేస్తున్నారని చెప్పిన ఒకసారి చర్చ జరిగితే ఏ పార్టీ నిజంగా బీసీలకి న్యాయం చేసింది అనేది ప్రజలకు కూడా అర్థమైపోయింది. అవసరమైతే ఆయన మనమందరం వైలెంట్గా కూడా మారాలి అనే ప్రస్తావన కూడా ఎత్తారు. అంటే ప్రజాస్వామ్యంలో హింస అనేది కరెక్ట్ కాదు, అది చాలా దుష్ఫలితాలకి దారితీస్తూ ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా బలమైన ఆయుధం. దాన్ని ఉపయోగించుకొని ఎవరైతే ఇలాంటి రాక్షసులు ఉంటారో, దుర్మార్గులు ఉంటారో, హంతకులు ఉంటారో, దొంగలు ఉంటారో వాళ్ళని ఓటు అనే ఆయుధంతో ఓడించగలిగితే ప్రజాస్వామ్యం బతుకుతుంది. హింసకి పరిష్కారం కాదు ఎప్పుడు ఏ సమస్యకు కూడా. తాత్కాలిక ఆవేశాల్లో మనం ఏదన్నా ఆవేశపడచ్చేమో కానీ హింస అనేది రాజకీయంగా కాదు, ప్రజాక్షేత్రంలో కూడా అది కరెక్ట్ కాదు. కాబట్టి మన చేతిలో ఉన్న ఆయుధాన్ని ఉపయోగించుకొని ఓటు అనే ఆయుధాన్ని ఎవరు అన్యాయం చేస్తున్నారో దృష్టిలో పెట్టుకొని న్యాయం చేసే వాళ్ళకి ఓట్లేసి అన్యాయం చేసే వాళ్ళని చట్టసభల్లోకి రానియకుండా ఉంటే నిజంగానే మిగిలిన కూడా బుద్ధి వచ్చి వాళ్ళు చేసిన తప్పులకి జనం శిక్షించారు, భవిష్యత్తులో మనం తప్పు చేయకూడదు అని చెప్పిన పాలకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలిస్తారు. సార్, సుమన్ గారు ఏ పార్టీలో పోటీ చేస్తారని మీరు అనుకుంటున్నారు? ఆయన పోటీ చేస్తానని చెప్పలేదుగా. అంటే జనరల్గా అంటే రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఉత్సాహంగా పనిచేసి ఓ పార్టీకి వెన్నంటి నడిస్తే ఇదిగో పలానా పార్టీలో పనిచేస్తున్నారు, పోటీ చేస్తారు, లేకపోతే ఏ ప్రాంతంలో పోటీ చేస్తారని అప్పుడు ఏదన్నా ఆలోచన వస్తుంది. ఇంకా అట్లాంటి ప్రయత్నాలు ఏమీ లేవు కదా. కానీ ఆయన సొంతంగా పార్టీ పెట్టుకున్నది కూడా ఏం లేదు కదా. కాబట్టి ఆయన ఏంటంటే బీసీలో జరుగుతున్న అన్యాయాన్ని గొంతెత్తి మాట్లాడుతున్నారు. బీసీలో జరిగే అన్యాయం గురించి మాట్లాడుతున్నాడు తప్ప నేను రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేస్తాను అని చెప్పి ఆయన మాట్లాడట్లేదు కదా. అంటే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు సడన్గా బీసీల గురించి రక్షణ కావాలి అని మాట్లాడడానికి గల కారణాలు రాజకీయ పరంగా ఏమైనా ఉన్నాయా అని? అంటే ఎన్నికల దగ్గరకు వస్తున్న సమయం కాబట్టి బీసీలందరూ కూడా దృష్టిలో పెట్టుకొని జరిగే పరిణామాలను ఒకసారి మననం చేసుకుంటూ ఇప్పుడు జరుగుతున్న దాన్ని ఈ అకృత్యాలు ఆగిపోవాలి అంటే ఈ పాలనని పారదోలాల ప్రజాస్వామ్యబద్ధంగా బీసీలకు ఎవరైతే మొట్టమొదటి అండదండలుగా ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయో తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా వారికి అండనిచ్చి గెలిపించుకొని మళ్ళీ బీసీల పార్టీగా బీసీల రాజ్యాన్ని తీసుకొస్తారని చెప్పని భావించాలి. అందుకోసమే ఆయన అలా మాట్లాడారని చెప్పి నేను అనుకుంటాను. ఇప్పుడు బీసీలు కూడా ఒకసారి క్షుణ్ణంగా ఆలోచించుకోవాలండి. అంటే వాళ్ళు ఆల్రెడీ ఆలోచించుకున్నారు కాబట్టి ప్రజా విలువ ఇంత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ బాబు గారికి కావచ్చు ప్రజా విలువ బాగా తోడవుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు సుమారు 13 బీసీ భవనాలు నిర్మించడం కూడా జరిగింది. అలాగే 1100 పైచిలకు కమ్యూనిటీ హాల్స్ కూడా నిర్మించారు ప్రత్యేకంగా బీసీల కోసం. బీసీల్లో ఉన్న అన్ని వర్గాల వారికి ఆదరణ పనిముట్లు ఇవ్వడం కావచ్చు, లేకపోతే ఏదన్నా కావచ్చు ఆయన అందించడం కూడా జరిగింది. మళ్ళీ అది పునరావృతం కావాలన్నా బీసీలు సగర్వంగా వాళ్ళు బతకాలన్నా రాజ్యాధికారంలో వాళ్ళకి సరైన ప్రాముఖ్యత రావాలన్నా కూడా నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీకి వాళ్ళందరూ అండగా నిలబడి మళ్ళీ ఈ పార్టీని గెలిపించుకుంటారని నేను భావిస్తున్నాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి నేటి రాజకీయ విశేషాలు. చూస్తూ ఉండండి ఆద్య మీడియా. నేను మీ పవన్.